సో ఇప్పుడే అందిన వార్త, టీసీఎస్ ప్లాన్స్ టు లే ఆఫ్ 2% ఆఫ్ గ్లోబల్ వర్క్ఫోర్స్. అంటే 12,260 పీపుల్ అక్రాస్ గ్లోబ్, ఓన్లీ ఇండియా కాదు, అక్రాస్ గ్లోబ్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీస్తుంది. ఎందుకు? మెయిన్గా ఫ్యూచర్ రెడీ టెక్నాలజీస్కి వీళ్ళు రెడీ అవుతున్నారని చెప్తున్నారు, ఫ్యూచర్ రెడీనెస్ కోసము. బట్ ఇదంతా కాదు, ఏఐ అనేది డిప్లాయ్ అవుతుంది. సో దానికి వీళ్ళు నెంబర్ ఆఫ్ రీస్కిల్లింగ్ అండ్ రీడిప్లాయ్మెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ అండర్ వే. అంటే ఇప్పుడు ఏఐ మీద ట్రైన్ అయిన వాళ్ళని ఏమైనా తీసుకుంటారా? సో ఇదంతా తెలియాలన్నమాట. ఓకే, జస్ట్ ఫ్యూచర్ రెడీనెస్ కోసం అంటే, సో ఇంతమంది అంటే 12,260 పీపుల్ అంటే 12,260 into 5, ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అంతమంది అది ఎఫెక్ట్ అవుతారనమాట డైరెక్ట్గా. సో దీనికి సంబంధించిన మళ్ళీ బిజినెసెస్, సో వాళ్ళు ఖర్చు పెడతారు కదా, సో వాళ్ళ ఆ బిజినెస్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది విన్ విన్ సిచ్యుయేషన్ కాదు, ఎప్పుడు కూడా ఇది లూజింగే. ఒకరు విన్ అవుతారు, ఒకరు లూజ్ అవుతాడు, విన్ లూజ్ సిచ్యుయేషన్ అనమాట ఇది. సో ఇది గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకొని దీనికి సొల్యూషన్తో రావాలనేసి కోరుకుంటున్నాను.